ఎవరి వెంట కూడా నువ్వు అంతలా అసలు పడాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు మర్చిపోయేంతలా అస్సలు వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా? ఆఖరి వరకు విని అర్థం చేసుకుంటే అన్నీ నీకు అర్థమవుతాయి. ఎందుకు ఒకరి వెంట పడకూడదు అన్న విషయాన్ని తెలుసుకుంటా. ఈ మాటలు మీ ఆలోచనలు మాత్రమే కాదు, జీవితాన్ని చూసే విధానాన్ని కూడా మారుస్తాయి. విని అర్థం చేసుకుంటే జీవితం బ్రహ్మాండంగా అత్యద్భుతంగా ఉంటుంది. ఈరోజు బాగుంటే రేపటి గురించి చింతెందుకు చెప్పు? దాని సంగతి అదే చూసుకుంటుంది కదా. నిజం ఏంటి అంటే, నీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి నీకు ప్రస్తుత క్షణం మాత్రమే ఉంది. దూకే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలని అందరూ చెబుతారు. కానీ నేనైతే ముందే దూకే అని చెప్తాను. ఎందుకంటే ఆ తర్వాత ఎంత దూరం వెళ్ళాలో నువ్వే ఆలోచించుకోవాలి. ఎవ్వరూ నీకు తోడురారు. నిన్ను నువ్వే మర్చిపోయేంతలా ఎవ్వరి వెంట అస్సలు పడకు. ఎందుకంటే నీ విలువను గుర్తించిన వాళ్లకు నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది కదా. ప్రేమంటే కేవలం మాటలు కాదు, అందులో గౌరవం ఉండాలి. నిన్ను కోల్పోతామనే భయం లేని వాళ్ల కోసం ఎంతకాలం ఎదురు చూసినా అనా పైసా ప్రయోజనం కూడా ఉండదని తెలుసుకో. ఎప్పుడు నువ్వే నిరూపించుకోవాల్సి వస్తే అక్కడ నిజమైన ప్రేమ ఉండదు. మనశ్శాంతి కోసం కొంతమందిని వదిలేయడం కూడా నీకు చాలా అవసరమని తెలుసుకో. నీ విలువను ఇతరుల దగ్గర అస్సలు వెతకకు. నీ మౌనమే వారికి సరైన సమాధానం, శిక్ష అవుతుంది అని గుర్తుపెట్టుకో. జీవితం మరీ అంత సీరియస్గా తీసుకోవద్దు. అది ఒక అనారోగ్య లక్షణమే. నవ్వుతూ నవ్విస్తూ ఉండండి. అదే జీవితం యొక్క లక్షణం, కర్తవ్యం కూడా. ప్రేమించు. నీ ప్రేమ ఎలా ఉండాలంటే, పరిస్థితులు మారినా, కాలం మారినా మనిషి మాత్రం అస్సలు మారకూడదు. అలానే ఉండాలి. జీవితం నీదే అయితే నమ్మకం కూడా నీ మీదే. అంతా మంచిగా జరుగుతుంది. కానీ మంచి టైం వచ్చినప్పుడు మాత్రమే. అప్పటి వరకు ఓపిక పట్టు. నీ ప్రతి సంతోషాన్ని అందరికీ చెప్పకు. ఎందుకంటే అందరూ నీ మంచి కోరుకునే వాళ్లే ఉండరు కదా. నీ సంతోషాన్ని చూసి అసూయపడే వాళ్ళు, కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే జాగ్రత్త. జీవితంలో తప్పులంటే జరుగుతూనే ఉంటాయి. కానీ మన ఉద్దేశం మాత్రం ఎప్పుడు తప్పు కాకూడదు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. మరణించాల్సిన సమయం వచ్చినప్పుడు పోవాల్సింది నువ్వే. నీ బదులుగా ఇంకొకరు వెళ్ళరు అని గుర్తుపెట్టుకో. అందుకే ఇతరుల కోసం కాదు, కేవలం నీ కోసం నువ్వు బ్రతుకు. ఎందుకంటే చెప్పాను కదా, ఈ జీవితం నీది. చనిపోయాక మరో జీవితం ఉంటుందో లేదో అనేది పెద్ద విషయం కాదు. కానీ బ్రతుకున్నంతకాలం ఎలా బ్రతికామన్నదే ఇక్కడ ముఖ్యం. నాకు ఎవరికంటే ముందుండాలనే ఆశ లేదు. ఎవరికంటే వెనక పడిపోతానేమో అన్న భయం కూడా లేదు. ఎవరు ముందుకెళ్ళినా వెనకపడినా అది వారి జీవితం. నాకు దాంతో ఎలాంటి పోటీ లేదు, సంబంధం కూడా లేదు. నా జీవితం నాది. నేను ఎలా ఉంటానో అలానే హాయిగా ఉన్నాను. ఉన్న చోటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అందరికంటే వెనుక నేను నిలబడినా కూడా నా ఆనందం ఏమాత్రం కూడా అస్సలు తగ్గదు. ఎందుకో తెలుసా? నా సంతోషం ఇతరులతో పోల్చుకోవడంలో లేదు, నా మనసుకు నచ్చినట్లుగా స్వేచ్ఛగా జీవించడంలో ఉంది. ఇంత చిన్న జీవితంలో కోపం, దుఃఖం, అసూయ, ద్వేషం, భయం ఇవన్నీ అవసరమంటావా చెప్పు? వీటి వల్ల నా జీవితంలోని ఒక్క క్షణం కూడా వేస్ట్ కావడం నాకు ఇష్టం లేదు. అందుకే అన్నిటినీ కూడా శాశ్వతంగా నేను వదిలేశాను. ఏదీ పట్టించుకోను. ప్రతి మాటని మనసుకు తీసుకుంటే బాధపడేది నువ్వే. అందరూ మాట్లాడే ప్రతి విషయం నీ గురించి కాదు, నీకోసం అస్సలు కాదు అని తెలుసుకో. కొన్ని మాటలు విని ఎక్కడే వదిలేయాలి. నువ్వు నీ జీవితం మారాలని కోరుకుంటావు, కానీ సమయం వచ్చినప్పుడు చూస్తాలే ఏముందిలే అని ఆగిపోతూ ఉంటావు. కానీ నిజం ఏంటి అంటే, సరైన సమయం ఎప్పుడూ రాదు. అవకాశం మాత్రం ఒక్కసారి తలుపు తడుతుంది. తట్టినప్పుడే ఆహ్వానించాలి. ఆలస్యం చేస్తే వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకున్న వాళ్లే తమ జీవితాన్ని మంచిగా మార్చుకోగలరు. నువ్వు జీవితంలో ఏదైనా పెద్దగా సాధించాలంటే ప్రతి ఒక్కరూ నిన్ను అర్థం చేసుకుంటారని అస్సలు ఆశ పెట్టుకోవద్దు. భ్రమలో ఉండద్దు. ఎందుకంటే వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు. నువ్వు అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తే నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒక్కసారి నువ్వు విజయం సాధిస్తే చాలు, వాళ్లే నిన్ను ఉదాహరణగా చేసి చూపిస్తారు, నలుగురిలో మెచ్చుకుంటారు. ఎందుకంటే ఈ లోకం నీ కష్టాన్ని చూసి కాదు, ఆ కష్టం తెచ్చిన ఫలితాన్ని, డబ్బుని చూసి నిన్ను గౌరవిస్తుంది. ఈ లోకంలో నిజంగా ఎవరికి సొంతం కాదు. చాలామంది తమ అవసరం కోసం మాత్రమే మీతో ఉంటారు, వాడుకుంటారు కూడా. వాళ్లకు నీ వల్ల ఉపయోగం ఉన్నంత వరకే
నీకు విలువ ఉంటుంది, మర్యాద ఉంటుంది. ఏ రోజైతే నీతో అవసరం తీరిపోతుందో ఆ రోజే నీ విలువంతా కూడా వరదలా పారిపోతుంది. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. జీవితంలో చివరి వరకు తోడుండేది నీ కష్టం, నీ ధైర్యం, కేవలం నీ మీద నీకున్న నమ్మకం మాత్రమే. నీ విలువ నీకు నిజంగా అర్థమైన రోజు ఎవరి పొగడ్తలు కూడా నిన్ను అతిగా అస్సలు సంతోషపెట్టవు. ఎవరి విమర్శలు నిన్ను బాధపెట్టవు. ఎందుకంటే నీ విలువేంటో నీకే తెలుసు కదా. ఎప్పుడూ బాధల గురించి ఆలోచిస్తే జీవితమంతా బాధగా ఉంటుంది. సంతోషాల మీద దృష్టి పెడితే జీవితమంతా హాయిగా, ఆనందంగా కనపడుతుంది. అవునా? మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే అదే మన జీవితంలోనే జరుగుతుంది. అందుకే ముందు ఆలోచనలు ఎప్పుడూ కూడా మంచిగా, స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలి. ఎన్ని పొరపాట్లైనా చేయి, కానీ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయకు, బురదలో పడకు. డబ్బు లేకపోవడం పేదరికం కాదు. జీవితమంతా ఎదుటివార్ల బ్రతకాలని ప్రయత్నిస్తూ తన వ్యక్తిత్వాన్ని మర్చిపోయినవాడే అసలు సిసలైన నిజమైన పేదవాడు. మనిషి బాధలకు ప్రధాన కారణం పేదరికం కాదు, ఇతరులతో తన్ని తాను పోల్చుకోవడమే పేదరికం అంటే. ఎవరూ ఇక్కడ నీకంటే గొప్ప కాదు, ఎవరూ నీకన్నా తక్కువ కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు ప్రత్యేకమే, గొప్పే కదా. నువ్వు నువ్వే, అదే నీ అసలైన గొప్పతనం. గుర్తుపెట్టుకో, జీవితం అంటే కేవలం పని చేయడానికే కాదు. జీవితం అంటే సంతోషంగా, మనసుకు నచ్చినట్లుగా హాయిగా జీవించడం. అది జీవితం అంటే. జీవితం ఒక్కసారే వస్తుంది కాబట్టి భయపడుతూ, బాధపడుతూ, కంగారు పడుతూ కాదు, స్వచ్ఛంగా, హాయిగా, ఆనందంగా జీవించు. జీవితం అంటే ఇలా ఉండాలి అని నలుగురికి నువ్వు ఉదాహరణగా చూపించాలి. అర్థమైంది కదా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.